నమస్తే అండి. చుడిదార్‌కి సైడ్ ఓపెన్ పెడతాం కదండీ! సైడ్ ఓపెన్ పెట్టేటప్పుడు చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎలాగా పెట్టాలనేది. సో, ఇది సైడ్ జాయింట్ అనమాట. పైన హ్యాండ్స్ నుంచి కింద ఏదైతే నడుము ఇది ఓపెన్ ఎక్కడైతే పెడతామో నడుము దగ్గర అది ఓపెన్ ఇది. ఈ ఓపెన్ దగ్గరికి వచ్చేసరికి కుట్టు అక్కడతో ఆపేయాలి. జాయింట్ చేసేటప్పుడు కుట్టు అక్కడ ఆపేసి జస్ట్ చిన్న రఫ్లా చేసేసి అక్కడ వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఇది మనకి ఈ కింద పార్ట్ మనకి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి వస్తుంది కదండి! ఇది కింద పార్ట్. సో, ఇప్పుడు ఈ కింద పార్ట్‌ని పైకి పెడదాం. అంటే కుట్టు అటు నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి ఈ కింద పార్ట్ని అలా పైకి తిప్పుదాం. అంటే డ్రెస్సు కింద పార్ట్ పైకి పై పార్ట్ కిందకి పెడదాం. సో పెడితే చూసారు కదా మీకు ఇలాగ వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ నేను డ్రెస్ ఎలా ఉన్నది అలా డ్రెస్ పెట్టి ఫస్ట్ చూపించాను కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఇప్పుడు ఇది కింద పార్ట్ అనమాట. కింద పార్ట్ ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి. సో ఈ పైదాన్ని చూసారా మన లైనింగ్ బయటకు కనిపిస్తుంది. అంటే తిరగేస్తుంది అనమాట డ్రెస్. అలా తిరగేసే ఉంచి ఈ కిందన ఉన్నది ఏదైతే పార్ట్ ఉందో తీసేసి ఓన్లీ ఒక పార్ట్ని పట్టుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కదా, ఈ కింద పార్ట్ తీసేసి ఓన్లీ ఒక పార్ట్ తీసేసి చూసారు కదా దీన్ని కింద నుంచి అలాగా ఒక ఫోల్డ్ ఇంకొక ఫోల్డ్ రెండు ఫోల్డ్స్. అంటే ఒక ఫోల్డ్ అయితే పీస్ వచ్చేస్తుంది కదా మనకి దారాలు వచ్చేస్తాయి కదా. సో అందుకని రెండు ఫోల్డ్స్ చూసారు కదా మళ్ళీ చూపిస్తున్నాను. ఒకటి రెండు ఇది కింద అనమాట కింద నుంచి. సో అక్కడి నుంచి అలాగా మనం కుట్టు వేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఏదైతే రెండు ఫోల్డ్స్ చేసామో ఆ ఫోల్డ్ ఇది ఓన్లీ ఒక పార్ట్. ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్, ఏదో ఒక పార్ట్ ఏ పార్ట్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. సో లైనింగ్ మనం కొంచెం షార్ట్గా వేసుకుంటాం కాబట్టి లైనింగ్ చూసారు కదా కనిపిస్తుంది. బయటది కొంచెం నెట్ క్లాత్ లాంటిది అనమాట. సో అలా పైన ఫోల్డ్ చేసే వరకు మనం ఎక్కడైతే ఓపెన్ పెట్టడం కోసం కుట్టి ఎక్కడి వరకు అయితే వేసాం అక్కడ వరకు పైకి అలా స్టిచ్ చేయాలి. చూసారు కదా కింద కనిపిస్తుంది మీకు. మనం చంక దగ్గర నుంచి సైడ్ జాయింట్ వేసేసి సగం వరకు ఆపేసాం కదండి. ఎక్కడైతే ఆపేసామో ఆపేసే వరకు అంటే మనకు అదే నడుము ఓపెన్ అనమాట. చూసారు కదా ఇది. సో ఎక్కడైతే మనం ఆపేసామో అక్కడ వరకు ఇలాగే సేమ్ ఈ రెండు ఫోల్డ్లా పెట్టి స్టిచ్ చేసేయాలి అంతే. ఇక్కడ ఆపేయాలి. మనం ఇక్కడ వరకు ఉంచాం కాబట్టి ఇక్కడ నుంచి మనం ఓపెన్ కాబట్టి అక్కడ వరకు కుట్టేసి వదిలేసాం కాబట్టి సైడ్ జాయింట్ అక్కడ వరకు కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఆపి పాదాన్ని పైకెత్తి అక్కడ వరకు వేసిన తర్వాత పాదాన్ని పైకెత్తాలండి. పైకెత్తి ఇలా తిప్పాలి. ఇలా తిప్పి మళ్ళీ పాదం దించి మళ్ళీ కుట్టు వేయాలి. కుట్టు వేసేటప్పుడు ఇప్పుడు ఇది రెండో పార్ట్ మీదకి వస్తుంది అనమాట. ఫస్ట్ పార్ట్ ఒక పార్ట్ అయింది కదా రెండో పార్ట్ మీదకి వస్తుంది. రెండో పార్ట్ మీదకి వచ్చేటప్పుడు దీన్ని కూడా ఒక ఫోల్డ్ చేసేయాలి. చూసారు కదా దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి దానిపై నుంచి దీని మీదకి రావాలి. కొంచెం 2-3 కుట్లు అటు ఇటుగా పైకి కిందకి వేస్తే టైట్గా ఉంటుంది అన్నమాట చిరగకుండా. లేకపోతే నడుందర ఎక్కడైనా కింద కూర్చున్నప్పుడు అది చిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అలా రాకుండా 2-3 కుట్లు అటు ఇటుగా కిందకి పైకి వేసి ఇప్పుడు దీన్ని ఇలా తిప్పి మళ్ళీ సేమ్ దానికి ఎలాగైతే చేసామో అలాగే 2 మడతలు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. అంతే, చాలా ఈజీ. ఓన్లీ ఆ కటింగ్ దగ్గర తిప్పడం మాత్రమే గుర్తుంచుకుంటే చాలు. అలా కింద వరకు మనం వేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను. చూసారు కదా ఇది ఓపెన్ అనమాట. ఇది లోపల వైపు లైనింగ్ వైపు మనకు కనిపిస్తుంది. సో ఇలాగ వస్తుంది. ఇది మన బయట వైపు చూసారు కదా ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి. చూసారు కదా మనం ఇలా తిప్పి ఇలా తిప్పాం కదా. సో అదే షేప్ మనకి థ్రెడ్ కనిపిస్తుంది అనమాట. అలా అంతే. ఈ చివర కూడా మనం ఒక కుట్టు వేసేసుకోవాలి. అంచుల మీద కూడా అలా నిలబడడం కోసం. వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు, వేసుకున్నా ప్రాబ్లం లేదు. సో అలా వచ్చిన థ్యాంక్ యూ అండి.